నా భూమి 15 ఎకరాలు భూమి డుండిగల్ ప్రాంతంలో నేను పొడగొట్టుకున్న వాడిని. అంటే ఆ డుండిగల్ ఎక్స్పాన్షన్ రింగ్ రోడ్లో మా భూమి గుండానే రింగ్ రోడ్ పోవడము, దాంట్లో సుమారు 15 ఎకరాలు ల్యాండ్ పోవడం లాంటివి కూడా జరిగినాయి. అప్పుడు నిజంగా బాధ అనిపిస్తుండే, ఇంత పెద్ద రోడ్ అవసరమా, ఇది అవసరమా, ఏంటి వీళ్ళకి ఎందుకు చేస్తున్నారు అని. తర్వాత రింగ్ రోడ్ మీద మనం ప్రయాణం చేసేటప్పుడు ఆనందం అనిపిస్తుంది. సర్లే, ఇట్స్ ఇది ఉంది, మంచి రోడ్ అయితే అయింది, ఒక కంపన్సేషన్ మనకి ఎంత వచ్చిందో ఏ రకంగా కూడా లేదు. నాకు ఒక చిన్న కన్ఫ్యూషన్ ఉండే అన్న, మీకు అందరికీ కూడా చెప్తా. అది ఇంతకుముందు నా దగ్గర అంటే లేట్గా అంటే మొన్న మా సతీష్ గారు ఒక 2 months 5 days 1 month బ్యాక్ వచ్చింది. నేను ఒకటే అడిగిన, నేను ఒక మిస్కన్సెప్షన్లో పోయినా. ఏంది అంటే మన అల్వాల్ ప్రాంతం వాళ్ళు ఆల్రెడీ అగ్రీ అయిపోయినరా, అగ్రీ అయిపోయి మీరు దానికి ఉన్నారా అంటే ఇద్దామనే నిర్ణయం చేస్తున్నామంటే మరి డోంట్ యూ థింక్ ఒక్కసారన్నా మీరు నాకు రిప్రజెంటేషన్ ప్రాపర్ టైంలో ఇచ్చిన ఉంటే. ఇది 11th అవర్కి వచ్చేసినాం. ఈ 11th అవర్కి ముందు నాకు ఒకసారి చెప్పినుంటే బాగుంటుండే అని కూడా చెప్పిన. నేనంటే నాకు ఆ మిస్కన్సెప్షన్ ఉండే, ఎందుకంటే కంటోన్మెంట్ ప్రాంతం వాళ్ళు కొట్లాడేది సతీష్ గుప్తా గారి ద్వారా అక్కడ కనిపిస్తుంది క్లియర్గా. బట్ మన అల్వాల్ ప్రాంతం వాళ్ళు, నేను ఎమ్మెల్యే ఉన్నా, నేను మా శాంతి మేడంని అడిగినా, మళ్ళీ అనిల్ కిషోర్ గారిని కూడా అడిగినా, వాళ్ళు కార్పొరేటర్గా ఉన్నప్పుడు మీకేమైనా ప్రెజెంటేషన్ వచ్చిందంటే ఎవరు రాలేదు. మరి హార్ట్ డే అగ్రీడ్ అంటే ఏమో అన్నా అని వాళ్ళు అన్నారు. సో ఈ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ మాకు ఉండే, అసలు ఏంది, ఏం జరుగుతుంది, వీళ్ళు మరి అగ్రీ అయినరా అగ్రీ కాదంటే 1 fine day సుధాకర్ గారు రావడము, అంతకుముందు సతీష్ గారు వాళ్ళ కంటోన్మెంట్ వాళ్ళని అందరినీ తీసుకోవడం. అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఇంతకుముందు చెప్పినట్టు నాకు బాధ తెలుసు, దానికి ఎట్లా సొల్యూషన్ ఇవ్వాలో కూడా నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే నేను ఒక ప్రాబ్లం మీద డీప్గా పోయి పనిచేసేవాడిని. ఇప్పుడు రామకృష్ణపురంలో ఇదే అని చెప్పేసి చెప్పిండ్రు, చిన్న అలైన్మెంట్ చేంజ్ వల్ల అపార్ట్మెంట్ ఇవాళ బచాయించడం జరుగుతుంది. దీనికి నేను ముఖ్యమంత్రి గారిని అడిగిన, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అప్పుడున్న అక్కడ కర్నల్ గారిని, కమిషనర్ గారిని పిలిపించి, రాజశేఖర్ చెప్పేది కరెక్ట్ ఉంది, మనమే ₹1 తక్కువ కంపన్సేషన్ ఇస్తే గవర్నమెంట్కే మిగులుతుంది కదా, వై డోంట్ యూ లుక్ ఇన్ టు ఇట్ అన్నాక ఆయన మీటింగ్ పెట్టిండు. ఆయన మీటింగ్ పెట్టినాక నేను ఆ అపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి అక్కడ రిప్రజెంటేషన్ ఇప్పించి, సార్ ఇగో అలైన్మెంట్ ఇట్లా చేంజ్, నేను ఒక ప్రైవేట్ కన్సల్టెంట్ని కూడా పెట్టుకొని అలైన్మెంట్ ఏ రకంగా చేంజ్ చేస్తే మనకు అది బచాయిస్తుంది అని చెప్పేసి ప్రైవేట్ కన్సల్టెంట్ని కూడా అక్కడ పెట్టి అది చేయించడం జరిగింది. ఇప్పుడు ఇవాళ అపార్ట్మెంట్ 99% సేఫ్టీ అంటే ఇంకా ఫైనల్ పేపర్స్ ఇవ్వాలా కాబట్టి నేను 99% అంటున్నాను. నా ప్రకారం అయితే అది 100% సేఫ్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు B3 ల్యాండ్స్లో వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారు, దాని పక్కకి గవర్నమెంట్ A1 ల్యాండ్లో ఒక 30 నివాసం ఏర్పరచుకున్నారు డిఫెన్స్ ల్యాండ్లో. వాళ్ళని ఇట్లా ఒక దగ్గర 18 ఇండ్లు ఉండే అక్కడ. ఆ 18 ఇండ్లకు ఏ విధంగా కంపన్సేట్ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టే B3 ల్యాండ్ వాళ్ళకి ఏ విధంగా అయితే నోటీస్ ఇవ్వలేదో వాళ్ళకు కూడా అక్కడ నోటీస్ ఇవ్వలేదు ఎవరు కూడా. ఓన్లీ ఏదైతే ల్యాండ్ పట్టా బిల్డింగ్ ఉంది వాళ్ళకే నోటీస్ ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. సో నేను మళ్ళీ అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. అన్న మరి 30 ఏళ్ళ నుంచి ఉన్నారు, వాళ్ళకి ఎట్లా కంపన్సేషన్ అంటే, నువ్వు ఇది నిజంగా 30 ఏళ్ళ నుంచి ఉన్నారా అని ఆయన అడిగేది. అవునన్నా ప్రూఫ్ ఇవ్వగలుగుతావా అన్నాడు. ఇస్తా అని చెప్పినాను. ఇస్తే మళ్ళీ అదే కర్నల్ గారిని పిలిచి కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేయండి, వాళ్ళు ఒక 20 ఏళ్ళ పైబడి అక్కడ ఉన్నారు అని నిర్ధారించుకుంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ కేటాయించండి అని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని కలెక్టర్ గారికి కూడా మేము ఎప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర బిల్స్ అడిగినాం, ఎవరిని మన డిఫెన్స్ ల్యాండ్ మీద ఉన్న ప్రతి ఒక్కరిని బిల్స్ అడగడం జరిగింది. మీ బిల్స్ ఉన్నాయంటే వాళ్ళ దగ్గర పాత ఎవరి గారికి మాట్లాడి, సార్ మీరు పవర్ కనెక్షన్ ఇచ్చినప్పుడు డేట్స్ ఉంటాయి, వీళ్ళే జనరల్గా వాళ్ళ దాన్ని ఏమంటారు, ఆ కనెక్షన్ నంబర్ని మీరు తీసుకున్నప్పుడు ఆ డేట్స్ వస్తాయంటే ప్రతి ఒక్కరికి డేట్స్ వచ్చినాయి. ఇప్పుడు 95, 98, 2000, 2005 వరకు వచ్చినాయి. అంటే సుమారు 20 ఏళ్ళ పైబడి ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పిందంటే BLOs అంటే BPL ఫ్యామిలీస్ ఉండాలి, వాళ్ళందరూ కూడా BPL ఫ్యామిలీస్ అక్కడ ఉంటాయి. ఇవన్నీ తీసుకుపోయి కలెక్టర్కి ఇస్తే ఇప్పుడు కలెక్టర్ కూడా దానికి వాళ్ళకి ఏదో రకంగా ఎక్కడ డబుల్ బెడ్రూమ్ సెట్ చేయాలనో అది సెట్ చేసి ఇస్తాడు. అంటే ఒక సమస్యని
మనం ఎంత లోతుగా పోయి మనం చేయగలిగితే తీసుకురావచ్చు. ఇప్పుడు నేను సుధాకర్ గారు సతీష్ గారు నా దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నేను కూడా హోంవర్క్ చేసిన దీనిలో హెచ్ఎండిఏకి వెళ్ళినాము, తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళని అడిగినాం, హెచ్ఎండిఏ ఇంజనీర్స్ని పంపించిండ్రు. వాళ్ళు పంపించినాక అయ్యా ఇది 200 ఫీట్లకే ఉంది, దీంట్లో ఎక్స్ప్రెస్ వేతో పాటు మన ఏమంటారు మెట్రో కూడా మేము డిజైన్ చేసినాం. మెట్రో 14 మీటర్స్ మెయిన్ రన్వే ఉంటుంది, దాని తర్వాత ఒక 10 మీటర్స్కి మనకు సైడ్ రోడ్ ఇస్తాం, ఏది సర్వీస్ రోడ్ ఐదర్ సైడ్ ఆఫ్ ద, అంటే ఆల్మోస్ట్ 60 మీటర్స్కే వాళ్ళు చెప్తారు. 60 మీటర్స్ ట్రాన్స్లేట్స్ ఇంటూ 200 ఫీట్లు. అలా ఇంత అవసరం ఏంది ఇంతగానం పెట్టి? ఇప్పుడున్న రోడ్డు సరే కొంచెం ట్రాఫిక్ చిక్కులు ఉంటాయేమో, సరే 10 నిమిషాలలో పోయేది ఒక అర్ధగంటలో పోతామేమో, కానీ ఎవ్రీడే ఇక్కడ ఏం పెద్ద ఇబ్బందులు లేకుండా పోతుంది. మీరు 4 లైన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అని కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకోటి సర్వీస్ లైన్ కూడా మీరు ఇంత 10 మీటర్లు మనకు కొన్ని జాగాలలో హైవేలే ఉన్నాయి. 10 మీటర్లు అంటే ఆల్మోస్ట్ 30 ఫీట్లు, 33 ఫీట్ల 10.5 ఇచ్చిండ్రు. అది దాన్ని కూడా అడిగితే సార్ ఇప్పుడు మేము మా చేతిలో అయితే లేదు, మాకున్న ఆర్డర్స్ ప్రకారంగా ఈ డిజైన్స్ ఉన్నాయి, మీరు దయచేసి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చే వారంలో అసెంబ్లీ జరుగుతుందన్న, ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం కూడా అక్కడ దొరుకుతుంది. నేను కూడా వీలైతే, నేను ప్రామిస్ చేయలేను, ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ కూడా ముందు ఎవరో మాట్లాడుతూ అడిగిండ్రు, వీలైతే తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తా. ఆ ప్రయత్నంలో నేనైతే రిప్రజెంటేషన్ గ్యారంటీ ఇస్తా, మిమ్మల్ని కూడా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా. బట్ అక్కడ షార్ట్ నోటీస్ టైం ఉంటుంది అన్న, ఒక 1 అవర్ 2 అవర్స్ విండో ఉంటుంది. ఆ 1 అవర్లో మీరు చెప్తే మీరు రాగలుగుతారు అనుకుంటే 1-2 అవర్స్ విండోలో నేను మిమ్మల్ని ముఖ్యమంత్రి గారి ముందు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎన్నో షెడ్యూల్స్ ఉంటాయి, దాంట్లో ఏ కొంచెం విండో దొరికినా ఆయన ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి, అంటే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రీ ఉండి ఎప్పుడు పడితే అప్పుడు టైం ఇచ్చేటట్టు, ముఖ్యమంత్రి అంటే ఎన్నో బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎన్నో పనులు చేయాలి, రాష్ట్రం మొత్తం నుంచి వాళ్ళకి సమస్యలు వస్తాయి. కాబట్టి మనం విండో పీరియడ్లో మీరు రాగలిగితే నేను, లేదంటే రిప్రజెంటేషన్ మాత్రం గ్యారంటీ ఇస్తా. 200 ఫీట్ అయితే ఫిక్స్డ్ అండి. ఇవాళ గవర్నమెంట్ ప్రకారంగా డిఫెన్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ జరిగిపోయింది. అంటే మీకు అబద్ధం చెప్పేది ఏం లేదు ఇక్కడ. అలా మళ్ళీ మిమ్మల్ని మభ్యపెట్టి నేను ఇక్కడ ఏదో అయిపోతుంది జరిగి ఉంటే కొంచెం ఏమైనా ప్రయత్నం చేస్తుండేనా లేదా తర్వాత మాట, కానీ ప్రయత్నం అయితే నా తరఫు నుంచి జరుగుతుండే అని మాత్రం ఇక్కడ చెప్తున్నా. ఇవాళ లాస్ట్ మినిట్లో ఉన్నాం, ఇవాళ 200 ఫీట్ ఫిక్స్ చేసిండ్రు. అకార్డింగ్లీ డిఫెన్స్ వాళ్ళతోటి కూడా ల్యాండ్ ఎక్స్చేంజ్ అయిపోయింది. వాళ్ళ ఎక్కడెక్కడైతే ల్యాండ్ డిఫెన్స్ నుంచి తీసుకుంటారో ఆ కంపౌండ్ వాళ్ళు కూడా కట్టేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళకి కంపల్సరీగా వేరే దగ్గర షామీర్పేటలో ల్యాండ్ ఇచ్చింది, ఆ ల్యాండ్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు కూడా డిఫెన్స్ వాళ్ళు. ఇంకా డిఫెన్స్ వాళ్ళ నుంచి ఇంకా ఇష్యూ లేదు ఇందులో. ఈవెన్ మొన్న మాకు ఏఓసి రోడ్ కూడా మొన్న క్యాబినెట్లో మాకు ఒక 42 ఎకరాలకు 150 ఎకరాలు షామీర్పేటలో ఇచ్చిండ్రు. కొత్త రింగ్ రోడ్ వస్తుంది, మల్కాజ్గిరి రింగ్ రోడ్, మల్కాజ్గిరి ప్రాంతానికి. అక్కడ ఎవరు ప్రైవేట్ ప్రాపర్టీస్ పోతలేవు, బట్ మొత్తం కూడా డిఫెన్స్ ఏరియా నుంచి పోతుంది. వాళ్ళ నుంచి మొన్న మా జిఓసి గారు, అజయ్ మిశ్రా గారు, మళ్ళీ కంటోన్మెంట్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరితోటి కోఆర్డినేట్ చేసి అది ఇప్పించుకోగలిగినాం. మన గవర్నమెంట్ కూడా చాలా మటుకు సహకరించింది. సో అది అక్కడ పూర్తి చేసుకోవాలి. ఇది తప్పకుండా అండి, నేను ముఖ్యమంత్రి గారి దగ్గర 150 మీటర్స్కి అయితే అంటే 150 ఫీట్కి చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ నేను ఇప్పుడు ప్రామిస్ చేయలేను, ఎందుకంటే లెట్ మీ చెక్ విత్ వాళ్ళతోటి, వాళ్ళ అసలు ఏ విధంగా ఉంది వాళ్ళ థాట్ ప్రాసెస్. నేను ఫస్ట్ టైం అడిగినప్పుడు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పారు నాకు, నేను అందులో మీకు ఒకసారి చెప్పినా కూడా ఆయన 150 మీటర్స్కి వస్తే అందరు ఒప్పుకుంటారా అని ఒక మాట అడిగిండు ఆయన. అయితే ఇంకా కన్ఫ్యూజన్ ఉంది, నాకు కూడా మీతో అందరితోటి కలవలేదు. మన అల్వాల్ ప్రాంతం వాళ్ళు ఎనీవే రావట్లేదు కదా, వాళ్ళు హ్యాపీ ఉన్నారేమో ఈ కంపన్సేషన్ ఈ అన్ని ప్యాకేజ్లతో అని చెప్పేసి నేను కూడా పెద్దగా దీని మీద దృష్టి పెట్టలేకపోయినా. నేను కూడా అంటే రోజు మనకు రైల్వేవి, ఇంకా ఈ ఏఓసికి సంబంధించిన రోడ్లు, ఈ అన్ని ఎన్నో పనులు, రామకృష్ణపురం ఫ్లైఓవర్, ఇట్లాంటి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాల్లో బిజీ ఉండి కొంచెం నేను కూడా అంటే అది ఏమంటారు చూసుకోలేని పరిస్థితి వచ్చి ఉండే. సో మీరు రాలేదు, నేను కూడా చూసుకోలేని
పరిస్థితి వచ్చింది. అట్లా తప్పకుండా అండి ఇప్పుడైతే గ్యారంటీగా అలా ముంగడ పెడతా. కంపన్సేషన్ అయితే జనరల్గా కంపన్సేషన్ ఏ జోన్లో అంటే ఇప్పుడు తిరుమలగిరి రెవెన్యూ ఏరియా, మన అల్వాల్ రెవెన్యూ ఏరియా, మరి తుమ్కుంట రెవెన్యూ ఏరియాలో ఏ విధంగా ఇస్తారు అనేది అక్కడ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకొని ఇస్తుంది. కాబట్టి మీకు అది కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది. దాంట్లో కూడా నేను ఒకసారి అంటే 7 times ఇస్తున్నా అని చెప్తున్నారు. ఆ 7 times ఎందుకు, మరి ఇక్కడ 2 times ఎందుకు, ఒక క్లారిటీ తీసుకొని వీలైతే ముఖ్యమంత్రి గారిని కలిసినాక నేను మళ్ళీ మీకు కన్వే చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నాకు తెలిసి ఇది 11th hour అండి. ఇది ఆల్మోస్ట్ ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అయిపోయి దానికి సంబంధించిన ప్రతి ఒక్క జీవో కానీ ప్రతి ఒక్క కంపన్సేషన్కి ఏం మెథడ్స్ అవలంబించాలా, రోడ్ బీడ్స్ ఎట్లా, అలైన్మెంట్ ఖరారు, దీనికి ఇంకా టెండర్ ప్రాసెస్ కూడా అయిపోయి టెండర్ అవార్డు కూడా అయిందని నేను అనుకుంటున్నా. 2000 some చిల్లర కోట్లతోటి టెండర్ కూడా అవార్డు అయిపోయింది. సో దీంట్లో ఇది లాస్ట్ మినిట్లో ఉన్నాం. బట్ స్టిల్ ముఖ్యమంత్రి గారు మనకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆయన మల్కాజ్గిరి ప్రాంతం నుంచి ఆయన ఎంపీగా పోటీ చేసిండు. ఆయనకి ఈ ప్రాంతానికి సంబంధించి సమస్యలు మొత్తం తెలుసు. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏదైనా వర్క్కు సంబంధిస్తే ఇమీడియట్లీ శాంక్షన్ చేసేసాను. రాజశేఖర్ ఇది నాకు కూడా దీని మీద ఐడియా ఉంది అని అప్పటిదప్పుడు అధికారులను పిలిచి దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఆయన మన మొర ఆలకిస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేకపోతే దాని తర్వాత ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలో దాని మీద ఏ విధంగా చేద్దాం అనేది తప్పకుండా మనము, కానీ 150 కంటే రెడ్యూస్ అయితే చేయరండి. దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఇంకా మీరు ఒకవేళ 150కి మీ మొత్తం ఏరియా నుంచి నాకు రాసియగలిగితే నేను ఆ రిప్రజెంటేషన్ని కూడా అందరు కాలనీస్ తరఫు నుంచి రిప్రజెంటేషన్స్ కూడా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఇస్తే సార్ అందరు కూడా ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిండ్రు. ఈ ఈక్వల్ ప్లాట్ఫామ్ మీద నుంచి మనం ఇవి తయారు చేసుకోవచ్చు. అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, కొంచెం ఆలోచించండి. డబుల్ డెక్కర్ని ఇస్తారా, సపరేట్గా మెట్రోకి రూట్ ఇవ్వకుండా డబుల్ డెక్కర్ మీదనే. దాని డబుల్ డెక్కర్ ఏంటంటే కాస్ట్ ఎస్కలేషన్ వాళ్ళకి 4 ఇంతలు 5 ఇంతలు అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు కాస్ట్ గురించి చూడండి, ఇక్కడ చూడకండి. ఇక్కడ ఇంతమంది అంటే భావోద్వేగానికి సంబంధించిన అంశం ఇది. ఎందుకంటే ఒక ఇల్లు పోతుందంటే చాలా మందికి అదొక, ఇప్పుడు ఒక అమ్మ చెప్పింది ఇప్పుడు మేము 60 ఏళ్ళకి వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టాలంటే మాకు ఏ విధంగా ఉంటుంది అనేసి అమ్మ చెప్తున్నప్పుడు నిజంగా నాకు కూడా చాలా బాధ అనిపించింది. నేను అనేది ఏంటంటే డెఫినెట్గా దాన్ని నేను రిప్రజెంట్ చేసి మనం పోరాడే దాకా దాన్ని తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సార్ని కలిసిన ఇమీడియట్లీ అక్కడ ఏమైంది, వాళ్ళు ఏం చేస్తున్నారు మీ అందరికీ నేను తెలియజేస్తాను.